అందరికీ వందనాలండి. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు 4వ సంకీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేటి ఆత్మీయ జీవితంలో అపవాది ఎన్నో తంత్రాలను ప్రయోగిస్తూ విశ్వాసిని పడవేయాలి అని లోకాశల చేత శరీరేచ్ఛలను బట్టి విశ్వాసిపై పోరాటాన్ని చేస్తున్నాడండి. భక్తి జీవితంలో పడిపోతున్న వారు, విశ్వాసములో వాడబ్రద్దలైపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో లోకములో పాపములో పడిపోతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు దేవుడు చూసి సంతాపమునొందెను అని లేఖనం సెలవిస్తుంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండినట్లు దేవుడు చూస్తున్నారండి. అయితే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నట్టు, భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నట్టు ఆ నరుల యొక్క చెడుతనమందు వారి అక్రమ జీవితాలను చూస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు వారిని సృష్టించినందుకు సంతాపపడుతున్నారట. వారిని భూమితో కూడా నాశనము చేయుదమని తీర్మానము కలిగి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నారండి. నీ కొరకు వాడను చేసుకొనుము అని వాడ చేయవలసినటువంటి విధమును వివరిస్తూ భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్లను ఆ వాడలో ప్రవేశింపవలెను అని తన యందు భయభక్తులు కలిగిన నోవాహును తప్పించి 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని లేఖనం సెలవిస్తుంది. ఆ భయంకరమైనటువంటి దుర్దినాలలో నోవాహు తన యందు భక్తి కలిగిన తన పిల్లలను దేవుడు సురక్షితముగా సజీవముగా భద్రపరుచుకున్నారు. భక్తిహీనులు నాశనమయ్యేట్టుగా ఆయన ఉగ్రతను వారికి అనుమతించారు. నేటి దినాలలో లోకములో అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, లోకమంతా నాశనానికి దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నా ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ప్రత్యేకించుకొని వారి ద్వారా అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నారండి. ఈ దినాన దేవుని మాట వింటున్నటువంటి మనందరము కూడా నశించిపోయేటువంటి జనాంగములో ఉన్నామా, లేదంటే భక్తి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభువును బట్టి ఆనందిస్తూ దేవుని యొక్క తీర్మానాలను, ఆయన యొక్క విధులను వెతికే వారమై ఆయనలో సంతోషించే ఆయన బిడలముగా మనం ఉన్నామా? ఆయన బిడలముగా మనం ఉండగలిగితే దేవుడు ఆపద్దినములో మనల్ని తప్పిస్తారండి. ఆయన యొక్క హస్తముతో మనల్ని నడిపిస్తారు, భద్రపరుస్తారు. వాక్యానుసారమైనటువంటి ఆదరణతో ఏ విషయాలలో ఎలా మనం ప్రవర్తించాలో ఆ దైవీకమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకి అనుగ్రహిస్తారు. లోకము దాని ఆశయు గతించిపోతుందని లేఖనం సెలవిస్తుంది కదా. ప్రభు చిత్తము చేసిన వారు, ఆయన చిత్తములో ఉన్నవారు రక్షింపబడతారు. నోవాహు వాడలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ చుట్టూ ప్రాంతమంతా కూడా శవాలతోనూ కళేబరాలతోనూ దుర్వాసన కొడుతూ లోకమంతా పాపమును బట్టి నిర్జీవమై నాశనమైపోయిన స్థితిలో ఉంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నోవాహు ఆ వాడలో నుండి బయటికి వచ్చి సజీవముగా తన కుటుంబముతో పాటు దేవునికి బలిపీఠాన్ని కట్టి ఆయన బలి అర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని అదే భూమి పైన జీవనాన్ని కొనసాగించారు. కనుక ఈ దినాన ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను నశించిపోయే వారితో కాదు ప్రభువా, ప్రత్యేకించబడిన వాడిగా జీవించాలి, ఆ రీతిగానే నా కుటుంబం కూడా కాపాడబడాలి, రక్షింపబడాలి, త్వరలో రానయ్యున్నటువంటి
మీ యొక్క మహిమ కలిగినటువంటి ఆ రాకడలో నా కుటుంబం కూడా ఎత్తబడాలి, నోవాహుని భద్రపరిచినట్లుగా నా కుటుంబాన్ని కూడా మీరు ప్రత్యేకించుకొని మీతో పాటు ఎత్తబడే స్థాయిలోనికి నన్ను మీరు నిలబెట్టండి అని మనం అడగగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తారండి. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.